Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ ప్రోగ్రామ్స్ మీకు గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అడ్రస్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. అడ్రస్ ఆపరేటర్ ని యాంపర్సాండ్ సింబల్ తో ఇండికేట్ చేస్తాం. మనకి మన ఇంటికి అడ్రస్ ఉన్నట్లే ఈ మెమరీ అడ్రస్ అనేది వేరియబుల్స్ కి, అంటే మనం ఇచ్చే యొక్క వాల్యూస్ కూడా, మనం ఏ వేరియబుల్స్ అయితే వాడుతున్నామో వాటికి కూడా ఒక వాల్యూని ఇస్తున్నాం. ఆ వాల్యూస్ ఒక పర్టికులర్ అడ్రస్ లొకేషన్ లో స్టోర్ అయి ఉంటాయి. మనం ఆ అడ్రస్ ని తెలుసుకున్నందువల్ల మనం వాటి మీద అడ్రస్ తో కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. అవి తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికి ఆ అడ్రస్ అనేది ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. వెరీ సింపుల్ ప్రోగ్రామ్, మనకి తెలిసిందే. దాని వాల్యూ ఏ అని డిస్ప్లే చేస్తుంది. ఫైన్, ఇంతవరకు ఓకే. సపోజ్ ఈ ఏ అనే వాల్యూ, ఈ 5 అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, దాని అడ్రస్ ఏంటో తెలుసుకోవాలి అని అంటే మనం ఈ యాంపర్సాండ్ సింబల్ వాడదాం. ఎలాగంటే ఏ అని తీసుకున్నాం, ఏకి ఒక వాల్యూ ఎంటర్ చేయమని అడిగాం. ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా మనం జస్ట్ సింపుల్ గా ఏ రాయట్లేదు, యాంపర్సాండ్ వాడుతున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్ లోకి ఈ వాల్యూని పంపించమని అర్థం. అంటే ఈ యాంపర్సాండ్ సింబల్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అది అడ్రస్ లొకేషన్ ని డైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక వాల్యూ ఏదైతే ఎంటర్ చేసామో అది డిస్ప్లే చేస్తున్నాం. అలాగే ఈ ఏ వాల్యూ ఎక్కడుందో దాని అడ్రస్ ను కూడా అడుగుతున్నాం. ఇంత క్రితం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో మనం ఎప్పుడు జనరల్ గా ఏ ఒక్కటే రాసేవాళ్ళం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లోనే ఈ యాంపర్సాండ్ ఏ రాస్తున్నాం. సింపుల్ గా ఏ రాస్తేనేమో దాని వాల్యూ డిస్ప్లే అవుతుంది. యాంపర్సాండ్ ఇచ్చినప్పుడు దాని అడ్రస్ ఎక్కడ అన్నది వస్తుంది. ఎలాగో చూద్దాం. దీన్ని మనం యూనరీ ఆపరేటర్ అని పిలుస్తాం. ఓకే, ఈ అంటే ఒక సింగిల్ ఆపరాండ్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఇంకో వేరే ఏబిసి ఇలా ఇంకొక వేరే అవసరం లేదు. A+B అనో ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం లేకుండా ఒకే ఆపరాండ్ ఏ మీద వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని యూనరీ ఆపరేటర్ అని పిలుస్తాం. సో ఇది ప్రోగ్రామ్. మనం దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ అడుగుతుంది, 10 అని ఇచ్చాం. ఏ వాల్యూ వచ్చింది, బాగానే ఉంది. అంటే ఏ ఇండికేట్ చేశాం కాబట్టి. యాంపర్సాండ్ ఏ వాడినప్పుడు దాని అడ్రస్ ఇలా వస్తుంది. ఈ విధంగా దాని అడ్రస్ అనేది ఎక్కడ ఉందో వచ్చింది. సో ఇది ఎలా లొకేట్ చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ మెమరీ సెల్ లో మనం ఈ వాల్యూ ఏ యొక్క వాల్యూని పెట్టినప్పుడు దాని అడ్రస్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది యాంపర్సాండ్ ఆర్ అడ్రస్ ఆపరేటర్. దీన్నే సపోజ్ మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి. బికి ఒక వాల్యూ అసైన్ చేసాం, ఏ వాల్యూ ఎంటర్ చేయమని అడిగాం. స్కాన్ఎఫ్ రీడ్ చేస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం. ఏ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం, ఇక్కడ బి వాల్యూ. ఏ అడ్రస్ ని అలాగే బి అడ్రస్ ని కూడా ఎక్కడ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ అడుగుతుంది. ఏ వాల్యూ ఎంటర్ చేసాం 5 అని. ఏ వాల్యూ డిస్ప్లే చేసింది. అలాగే బి వాల్యూ 10 ఆల్రెడీ అసైన్. అడ్రస్ ఆఫ్ ఏ ఇక్కడ ఇలా వచ్చింది. అలాగే అడ్రస్ ఆఫ్ బి ఈ విధంగా వస్తుంది. అంటే మనకి ఓకే, ఈ ఎలా లొకేట్ అయ్యి ఉన్నాయి అంటే ఏ అనేది ఒక పర్టికులర్ అడ్రస్ సెల్ లో కనుక ఉంటే బి అనేది దాని అడ్జసెంట్ అడ్రస్ సెల్ లో ఇలా ఉంటుంది. అంటే వీటి మధ్య మనం కనుక డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక ఇంటిజర్ వాల్యూకి అది దానికి 4 bytes కావాలి. దాని లొకేషన్ మెమరీ కావాల్సింది 4 bytes. అంటే ఇక్కడ నంబర్ అంతా సేమ్ ఉంది, ఇక్కడ చివరిలో 12 ఉంది, ఇక్కడ 16 ఉంది. అంటే 4 bytes. అంటే ఒక ఇంటిజర్ వాల్యూ ఆక్యుపై చేసే మెమరీ ఎంత అంటే 4 bytes అని ఇక్కడ క్లియర్ గా అర్థం. సో ఇలా అడ్జసెంట్ మెమరీ సెల్స్ లో మనం యొక్క ఇచ్చిన డేటా స్టోర్ అవుతుంది. సో ఇది అడ్రసెస్ కనుక్కునే విధానం. సో దీన్నే మనం అడ్రస్ ఆపరేటర్ అని అంటాం. ఈ టాపిక్ మీకు బాగా నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, సజెషన్స్ కానీ కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.